ఈ వీడియోలో డీటెయిల్స్ పెట్టున్నాను, ఒకసారి చూడండి. అందరికీ నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈనాడు పేపర్లో వార్తా కథనం వచ్చింది. దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. మీరు చూసే ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళ కోసం. అట్లాగే ఈటీవీలో ఒక న్యూస్ కూడా వచ్చింది. ఇవన్నీ మనం చాలా చూసాం కదా, చాలా విన్నాం కదా, పేపర్ క్లిప్ కూడా పెట్టారు కదా. అంటే మనం ఆశాజీవులం. ఇకనైనా 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి మన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇస్తారేమోనని ఆశ. ఈ వార్తా కథనాన్ని మీకు నేను చదివి వినిపిస్తున్నాను. మన దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు తర్వాత ఇస్తారంట, వృద్ధులకు వితంతువులకు ముందిస్తారంట. మరి ఆ కథనం ఏంటి? ఈ 3 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారంట. అట్లాగే మన సచివాలయంలో ఇప్పుడే వెళ్ళగాకండి, మొన్న కూడా వెళ్తే ఆమె చెప్పిద్దిలేండి, ఆమెకేమి మేము ఇక్కడ దరఖాస్తులు స్వీకరించాలి కదా అని అంటారు. ఒక 2 డేస్ ఆగి సచివాలయాల్లోకి వెళ్తాం. ఇది ఎంతవరకు కరెక్టో మనము తెలిసిపోతుంది అనమాట. నేను అవేర్నెస్ కల్పించే వీడియోలు మాత్రమే చేస్తున్నాను. నేను ఇస్తాను, ఇది వస్తుంది, ఇది వచ్చేసింది అని నేను ఎప్పుడూ చెప్పలేదు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ అంటే నేను అవేర్నెస్ కల్పిస్తున్నానండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఎవరు తప్పుగా అనుకోవద్దండి. ఫేక్ న్యూస్ అసలే చెప్పను. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది 3 లక్షల కొత్త పెన్షన్లు మంజూరుకి అది డేట్ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ అంట. మన వీడియోస్ని షేర్ చేయండి, చాలా మంది దివ్యాంగులకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. చలో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దామండి. ఆ విశేషాలు ఏందో. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు మరియు ఇతర అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి 3 లక్షల కొత్త పెన్షన్లకు కీలక సమాచారం ఇప్పుడే అందింది. ఇటీవల వెలువడిన కథనాల ప్రకారం కొత్తగా 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అన్నమాట. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. ముఖ్యంగా సెప్టెంబర్లో దరఖాస్తు స్వీకరణ. ఇది అక్టోబర్ కదండి, సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ నుంచే దరఖాస్తులు కొత్త పెన్షన్కి తీసుకుంటారంట. ఓకేనా? సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ నుంచి పెన్షన్లు అందించే అవకాశం ఉంది. ఆ నెక్స్టే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేస్తారంట ఈ దరఖాస్తులు స్వీకరించిన ఏమంటే ఉంది. ఈ కథనం ప్రకారం ఇదనమాట. ముందుగా కొన్ని కేటగిరీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరికి ఫస్ట్ ఇస్తున్నారు కొత్త పెన్షన్లు అంటే వీళ్ళకు వచ్చేసి ముఖ్యంగా మొదటి దశలో ఇక్కడున్న సమాచారం మేరకు కేటగిరీ పెన్షన్ మొదటి దశ సుమారు 1.5 లక్షల పెన్షన్లు వృద్ధులకు ఫస్ట్, మన దివ్యాంగులకు కాదండి, నెక్స్ట్ ఉంటుందంట. 1.5 లక్షలు కొత్త పెన్షన్లు వృద్ధులకు ఇస్తారంట. ప్రభుత్వం పరిశీలిస్తున్న సమాచారం వైకల్యం ఉన్న వారికి సంబంధించిన పెన్షన్ల విషయంలో కూడా అధికారులు పరిశీలన చేస్తున్నట్టు చెప్తున్నారు. ఓన్లీ వితంతు ఓల్డేజ్ వాళ్ళకైనా అంటే కాదు, మన దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నమాట. అలాగే చర్మకారులు, వీళ్ళిద్దరే కాదండి, వృద్ధులు, వైకల్యం ఉన్న మన దివ్యాంగులు కాకుండా చర్మకారులు, డప్పు కళాకారులు, చేతి వృత్తులు చేసేవారు, గీత కార్మికులు వంటి వివిధ వృత్తులకు సంబంధించిన అర్హుల విషయంలో కూడా పెన్షన్ల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారన్నమాట. అలాగే 60 నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న వృద్ధులకు కూడా అర్హతను బట్టి పెన్షన్ అందించడానికి కూడా పరిశీలిస్తున్నారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వృద్ధులకు కూడా పెన్షన్లు ఇస్తారంట. దివ్యాంగుల విషయానికి వస్తే వైకల్యం లేని వారికి భారీగా సదరం ప్రక్రియలో, ఇదే కదా ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది, అర్హత లేని వాళ్ళు దివ్యాంగులు డబ్బులు ఇచ్చో ఇన్ఫ్లుయెన్స్తో సదరం సర్టిఫికెట్లు తీసుకున్నారట భారీగా. అర్థమవుతుందా? కాబట్టి ఇన్ని రోజులు జాప్యం చేయడానికి ఇదేమైనా కారణమేమో తెలియదు. సదరం ప్రక్రియలో తీసుకున్నారు. ఎదురు చూస్తున్న నేపథ్యంలో అర్హత ఉన్న దివ్యాంగులకు పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
అట్లాగే అదే విధంగా మిగతా కేటగిరీల వాళ్ళకు కూడా విడతల వారీగా ఇంకా చాలా 21 రకాల కేటగిరీలు ఉన్నాయి. మరి వీళ్ళకైనా వాళ్ళకి లేదా అంటే విడతల వారీగా వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఈ కథనాన్ని నమ్ముకొని మనము పోయినసారి కూడా ఇట్లాగే జరిగింది కదా మేడం గారండి. అది పూర్తిగా వస్తే చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి ఈ విషయాన్ని అయితే. ఎందుకంటే గత 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. మన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారని మన దివ్యాంగులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకున్న సాధక బాధలు ఇదిగో ఇక్కడ క్లిప్పింగ్ పెడతా, స్టార్టింగ్ లో కూడా పెడతా, మీరు చూడండి. ఈనాడు పేపర్లో ఈ రోజు వచ్చింది, ఈనాడు న్యూస్ లో కూడా వచ్చింది. పోనీ ఈసారైనా కరెక్ట్ గా ఇంకా నెల 2 నెలలే ఉన్నాయి కాబట్టి ఈ 2 నెలల్లో దరఖాస్తులు స్వీకరించడము, కొత్త పెన్షన్లు మంజూరు చేయటం కూడా జరిగిద్దంట. సుమారు 3 లక్షల కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నారు. ఇదండి ఈ రోజు కథనము కొత్త పెన్షన్ల గురించి. మరి మీరేమనుకుంటున్నారు? మీరు యాజ్ యూజువల్ గా మీరు చెప్తారు మేడం అది ఇప్పుడు ఇస్తారు, ఇప్పుడంతా రావు అని. ఏమో మనము ఈసారి కన్ఫామ్ గా దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, మిగతా కేటగిరీ వాళ్ళందరికి కూడా కొత్త పెన్షన్లు 3 లక్షల పెన్షన్లు అంటే తమాషా కాదు కదండి. అందరికి కూడా కొత్త పెన్షన్లు విడుదల చేస్తారని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీని గురించి మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన కామెంట్ ద్వారాగా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మర్చిపోవద్దండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ.